హాయ్ హలో అండి అందరికీ. నేను మీ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే మనం రీసెంట్గా తిరుపతికి వెళ్ళామన్నమాట. ఇది జపాలి హనుమాన్ మందిరం అనమాట. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది. తిరుపతిలో అనమాట. ఆకాశగంగ వెళ్ళే దారిలో వస్తుందన్నమాట ఇది. వెళ్ళేటప్పుడైతే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో. హనుమాన్ టెంపుల్ నేనైతే తిరుపతిలో ఈ టెంపుల్ ఇక్కడ రావడం ఫస్ట్ టైమే అనమాట. నిజంగా చాలా బాగుంది ఇలా వెళ్ళడము. మా వాడికైతే ఇంకా ముందు ఏదైనా ఒక బొమ్మ దొరికిస్తే చాలు దాంతో ఆడుకుంటూనే ఉంటాం. నిజంగా నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైమే, కానీ చాలామంది చెప్తూ ఉండేవారు అనమాట, ఇక్కడికి వెళ్ళండి నిజంగా చాలా బాగుంది టెంపుల్ అని అనేసి. ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు, ఈసారి ఇంకా చూసి వచ్చేద్దాం అనుకునే వెళ్ళాము. ఇక్కడ చూసారా ఈ స్క్విరెల్ అయితే, నేను ఇంత పెద్ద స్క్విరెల్ని ఫస్ట్ టైం చూశాను. ఇంత పెద్దది. మామూలుగా అయితే చిన్న సైజులో ఉంటాయి అవి చూశాను, కానీ ఇంత పెద్ద, అది మనుషులకి ఎంత బాగా రెస్పాండ్ అవుతుందో. ఇంకా వెళ్తూ అంటే ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉందన్నమాట. నడుస్తూనే వెళ్ళాలి. ఇలా మధ్యలో స్టెప్స్ కూడా వస్తాయి, ఆ స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. ఇంకా వెళ్తూ ఒక 3 to 4 కిలోమీటర్స్ దారి అయితే ఉంది. నిజంగా టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుందన్నమాట. అసలు ఇక్కడ జపాలి అని పేరు ఎలా వచ్చిందంటే, జపాలి అనే మహర్షి ఇక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాడు అనమాట. అందుకే ఈ టెంపుల్కి జపాలి అనే పేరు వచ్చిందనమాట. రియల్గా హనుమంతుడు పుట్టింది అయితే అంజనాద్రిలో. మీకు ఆ వీడియో కూడా ఒకరోజు చేసి చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా మనకి ఇక్కడ కొనుక్కోవడానికి వస్తువులు అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడు పెద్ద రష్గా కూడా ఉండదు ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా కానీ వచ్చేయచ్చు. సో ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద నోటిఫికేషన్ బెల్. థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.